సిబిఐ పరిగణలోకి తీసుకుందా లేదా మనకు తెలియదు, ఛార్జ్షీట్ చూస్తే తప్ప తెలియదు. దాని మీద మేము ఇప్పుడు కామెంట్ చేయజాలం. సో ఇది కూడా నేరంలో భాగస్వామ్యమైనటువంటిది ప్రాథమికంగా భావించడం జరుగుతుంది. మేమే కాదు, ఏమాత్రం చదువు రానటువంటి వ్యక్తులకు కూడా అర్థమవుతుంది, కళ్ళెదురుగా ఇన్ని జరుగుతూ ఉంటాయి. సో ఈ నేరస్తులుగా పరిగణిస్తున్నారా లేదా అనేటువంటిది ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత చూసి, లేకపోతే చేర్చాలి అని. ఇన్ ది మీన్ టైం వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సలహా ప్రకారం ఈ యాక్షన్ ఇనిషియేషన్ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తాం. ఏ మాత్రం కూడా రాజకీయ కోణం లేదు. చాలా కన్సర్న్ తోటి శ్రీవారి పట్ల ఉన్నటువంటి భయము భక్తితోటి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. భక్తుల మనోభావాలు, తిరుమల పవిత్రతే లక్ష్యం తప్ప రాజకీయ ప్రయోజనాలు ఇందులో ఏ ఒక్కరం కూడా ఆశించడం లేదు. అది స్పష్టం మరీ చేయదలుచుకుంటున్నాం. అంటే మాకు విచారణ రిపోర్ట్ పూర్తిగా రాలేదు కదా. నో ఇది ఎక్స్ట్రాక్ట్ పంపించారు. అన్లెస్ వి సీ ది ఛార్జ్ షీట్ ఇన్ టోటల్ వీ కెనాట్ కమ్ టు ఎ కన్క్లూజన్. నెక్స్ట్, జరుగుతున్న విచారణ అంతా ఎందుకు కలిసిందనా లేకపోతే వేరే పామాయిల్ కలిసి జరిగిందనా? ఈ భోలే బాబా డైరీ అనేది ఫస్ట్ 2018లో టెక్నికల్ గా అనుమతించారు అనేది ఎంతవరకు నిజం? ఇది ఒక వ్యక్తి గురించో వ్యక్తుల గురించో కాదు. దయచేసి అందరూ కూడా తెలుసుకోండి. వ్యవస్థ, బ్రిటిష్ పాలకులు కూడా శ్రీవారి వ్యవస్థలోకి చొరపడే ప్రయత్నం చేయలేదు. దయచేసి ఎవరన్నా తెలియకపోతే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎంటైర్ భారతదేశంలో ప్రతి దగ్గర చొరపడినటువంటి బ్రిటిష్ పాలకులు కూడా శ్రీవారి వ్యవస్థలోకి చొరపడే ప్రయత్నం చేయలేదు. ఆనాటికి పాలకుడిగా ఉన్నటువంటి నిజాం కూడా శ్రీవారి వైపు తిరిగి చూసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆలయ విధి విధానాల పట్ల చొరబడేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ తిరుమలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అటువంటిది. మాకు ఈరోజు ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు అనేటువంటిది కాదు. ఆ వ్యవస్థలో వస్తున్నటువంటి దాన్ని, ఆ సాంప్రదాయాన్ని, ఆ ప్రాభవాన్ని పునరుద్ధరించాలి అనేటువంటిది మాత్రమే మా కన్సర్న్. ఈ చిన్న రాజకీయ కోణంలో వందల అవకాశాలు, వందల వీధి పోరాటాలు జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. యాజ్ ఎ గవర్నమెంట్ వీఆర్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ది తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది మాత్రమే చెప్తున్నాం. మీరేదో బోలే బాబాది చెప్పారు. బోలే బాబా అనేది జస్ట్ ఇన్సిడెంటల్గా ఈ రోజున మనం మాట్లాడుతున్నాం. అంతకుముందు 2022లో ఇదే రిపోర్టు బయటకు వచ్చింది. దాని మీద యాక్షన్ లేదు. ఇంకెంతమంది బోలే బాబాలు తయారై ఉండేవాళ్ళో ఇవాళ మనం బయటికి తీసుకురాకపోతే. బోలే బాబాది గతంలో ఇచ్చారు అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఆ రోజున నేను కూడా సోషల్ మీడియాలో చూసిన తర్వాత అసలు ఏం జరిగింది అనేటువంటి చూస్తే, దెర్ ఆర్ మల్టిపుల్ టెండర్స్. టిన్స్లో చేయడం, ట్యాంకర్స్లో చేయడం, ఇంకోటి ఏపీ బేస్డ్ టెండర్స్ ఉన్నాయి. టిన్స్లో అంటే చాలా స్మాల్ క్వాంటిటీ చేస్తారు. మొత్తం టెండర్ అంతా కలిపితే కూడా 30,000 టిన్నులు అమౌంట్, 30,000 కేజీలు. ట్యాంకర్లోకి వచ్చేటప్పటికి 60 లక్షల దాకా పోతుంది. బోలే బాబా ఏప్రిల్ 2019లో పార్టిసిపేట్ చేశారు. అంటే ఏప్రిల్ 11న ఎన్నికలు ఈ రాష్ట్రానికి ప్రారంభమైనాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లైస్ చూడాల్సినటువంటిది వారి ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అది తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా, వాడు అప్పటి నుంచే దోషిగా ఉన్నాడా, వీళ్ళతో చేరిన తర్వాత దోషిగా అయ్యాడా, వీళ్ళు అతన్ని దోషిగా తయారు చేశారా, ఇవన్నీ ఛార్జ్షీట్ చూస్తే తెలుస్తాయి. నేరం అనేటువంటిది మోటివ్ ఎక్కడ మొదలైంది, ఎవరు దాన్ని ఆ కాన్స్పిరసీని మొదలు పెట్టారు, ఇవన్నీ మనం ఛార్జ్షీట్ చూడాలి. బోలే బాబాది మీరు హర్ష్ డైరీ ఏదైతే చెప్తా ఉన్నారో, ఏప్రిల్ అంటే ఎన్నికలు ప్రారంభమైనప్పుడు టెండర్ ప్రక్రియ అయ్యింది. సప్లైస్ ఎప్పుడో తర్వాత అయ్యి ఉంటాయి. వారి ప్రభుత్వంలోనే అయ్యింది. సరే, నేను మీకు అధికారికంగా ఇవాళ చెప్తా ఉన్నా. ప్లాంట్ని అధికారికంగా పర్మిట్ చేశారా, టిన్ సప్లైస్కి ఏమున్నాయి అనేటువంటిది కావాలిస్తే మీకు డీటెయిల్డ్గా వాళ్ళతో పెట్టిస్తాను. నా దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ఏప్రిల్లో వాళ్ళకి టెండర్స్ జరిగాయి. ఏప్రిల్కి ఈ రాష్ట్రం ఎన్నికల్లో ఉంది. ఎప్పుడు కూడా సప్లైస్లో ఏం జరిగింది, మీకు క్వాలిటీ నెయ్యి వచ్చిందా లేదా, దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. ఏ ఒక్కటి కూడా మేము చెప్తున్నాం, ఇది వ్యక్తులకు ఎగనెస్ట్గా పోతున్న ప్రక్రియ కాదు. పదే చెప్తున్నాం. శ్రీవారి వ్యవస్థని ఇంప్రూవ్ చేయాలనేటువంటిది మా లక్ష్యం. ఎనీథింగ్ మీ ఒక్కరికి ఆన్సర్ చేయడానికి కాదున్నది. మీరు ఎక్కడి నుంచి ఓకే, అర్థమైంది. సాక్షి పేపరా? ఓకే, వీ విల్ ఆన్సర్ సపరేట్. ఓకే, ఇవాళ శ్రీవారి వ్యవస్థని
రాజకీయ కోణంలో వాడుకోవద్దండి. మిత్రులకు కూడా సలహా చెప్తున్నాను నేను. శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఆ వైభవాన్ని ప్రాభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దోషులు ప్రజల ముందు చట్టం ముందు నిలబడాలి అనేటువంటిది ఈ రెండు నిర్ణయాలని ఇవాళ కేబినెట్ తీసుకుంది. ఎంక్వైరీ అనేటువంటిది ఇనిషియేట్ చేయబడుతుంది. డ్యూ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అప్రాపరేట్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రెండవది ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వీళ్ళు నేరస్తులా కాదా, నేరస్తులు కాకపోవడానికి కారణం ఏంటి, అయ్యేదానికి ఉన్న అవకాశాలు ఏంటి పరిశీలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ గవర్నమెంట్ ఈ లడ్డూ ప్రసాదంలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని ఇప్పటికీ విశ్వసిస్తూ ఉందా లేదు? హైపోథెటికల్ క్వశ్చన్స్ కాదండి ఇక్కడ మేము మాట్లాడుతున్నది. వీఆర్ ఎవిడెన్స్ బేస్డ్. మీకు NDDB CALF రిపోర్ట్ చదివి వినిపించాను. ఇది విశ్వాసాలతోటి నమ్మకాలు మాట్లాడడం కాదు. NDDB CALF రిపోర్ట్ గురించి మేము మాట్లాడాం. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి ఈ నివేదికే ప్రామాణికం. మీకేదో అనుకున్నారని నేనేదో అనుకున్నానని నో. దయచేసి వ్యక్తులుగా మనం ఎన్నన్నా మాట్లాడొచ్చు. నో గవర్నమెంట్ డెసిషన్ నో, దిస్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాతే ఇన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆ రోజు